రాజు గారు నమస్తే అండి. నమస్తే అండి. రైట్ సార్, ఇందాక చెప్పినట్టుగా ఏంటి సార్ ఈ పర్సనాలిటీ రైట్స్, ప్రైవసీ రైట్స్ అంటే ఏంటి? రీసెంట్గా చిరంజీవి కూడా న్యాయస్థానాన్ని ఆశ్రయించడం ఇవన్నీ చూస్తూ ఉంటాం. దీంతో పెద్ద ఎత్తున అదొక చర్చకు దారితీస్తూ ఉంది. మనకి ఫండమెంటల్ రైట్స్లో రైట్ టు లైఫ్ అని ఒకటి ఇచ్చారండి. ఓకే, మన ఇష్టం ఉన్నట్టు బతకచ్చు అండ్ ఫ్రీడమ్, మనకి స్వేచ్ఛగా బతకచ్చు, ఇష్టం ఉన్నట్టు బతకచ్చు, స్వేచ్ఛగా బతకచ్చు. ఈ ఇష్టం ఉన్నట్టు బతకచ్చు, స్వేచ్ఛగా బతకచ్చు అంటే అర్థం ఏంటంటే ఇంకొకళ్ళు ఎవరు ఈ స్వేచ్ఛను ఆటంకం కలిగిస్తానికి వీల్లేదు. ఇంకొకళ్ళు ఎవరు ఈ మనం బతుకుతున్నటువంటి స్టైల్ని మిస్యూజ్ చేయడానికి వీల్లేదు. ఈ పర్సనల్ రైట్ అంటే ఏంటంటే అండి, మనకు ఉండేటువంటి పర్సనల్ ప్రాపర్టీస్ ఏదైనా కావచ్చు. నాకు ఒక పిహెచ్డి చేశాను అనుకోండి, ఆ పిహెచ్డి నాది, దాన్ని ఇంకోళ్ళు వాడకూడదు. ఒకవేళ వాడితే కనుక కాపీ రైట్ యాక్ట్ ఉంటుంది, ట్రేడ్ మార్క్ యాక్ట్ ఉంటుంది. ఇది ఖచ్చితంగా పనిష్మెంట్ ఇస్తుంది. దాన్ని ఇంకొకళ్ళు వాడటం లేదు. నేను దాన్ని ట్రేడ్ మార్క్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటాను, లేకపోతే ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్లో రిజిస్టర్ చేసుకుంటాను, దాన్ని ఇంకోళ్ళు వాడటానికి వీల్లేదు. అది నా ప్రాపర్టీ. ఓకే, దట్ ఈస్ కాల్డ్ పర్సనల్ రైట్. అండ్ ప్రైవసీ అంటే నేను నా వ్యక్తిత్వాన్ని గోప్యంగా ఉంచుకునే హక్కు నాకుంది. దాన్ని బహిర్గతం చేయాల్సినటువంటి అవసరం నాకు లేదు. నన్ను బహిర్గతం చేయమని చెప్పేసి ఇంకొకళ్ళు ఎవరో కానీ నన్ను ఇన్సిస్ట్ చేయడానికి వీల్లేదు. అది నాకు రాజ్యాంగం నాకు ఇచ్చినటువంటి ఒక రక్షణ. నేను దీనిని ఫాలో అవుతున్నప్పుడు దీనిని ఎవరైనా సరే ట్యాంపర్ చేశారనుకోండి, ట్యాంపర్ అంటే దాన్ని మిస్యూజ్ చేసి ఇంకొకళ్ళు చెప్తున్నారు అనుకోండి, వాళ్ళ మీద నేను డిఫమేషన్కి వెళ్ళి లేకపోతే వాళ్ళ మీద నేను డ్యామేజెస్ వేసుకునే హక్కు నాకు ఉంటుంది. ఓకే, నువ్వు వాడటానికి వీలేదు, నాది నువ్వు ఎట్లా వాడతావు, నా ప్రైవసీ రైట్స్ అవి, నా ప్రైవసీ నువ్వు ఎట్లా ముట్టుకుంటావు అని చెప్పేసి అడిగేటువంటి హక్కు నాకు ఎప్పుడు ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు ఈ చిరంజీవి గారి కేసులో ఏమైందంటే అండి, మీరు ఇప్పుడే చెప్పారు ఏఐ విస్తృతంగా వ్యాపిస్తుంది అని చెప్పేసి. ఏఐ విస్తృతంగా వ్యాపిస్తున్నప్పుడు ఏంటంటే కన్స్ట్రక్టివ్గా ఒక రైట్స్ వెళ్తా ఉంటే ఎవరు ఇబ్బంది పడరండి. దాంట్లో కన్స్ట్రక్టివ్గా ఎవరైనా చేస్తున్నా సరే దానికి ఏం ప్రాబ్లం లేదు. అది డిస్ట్రక్షన్కి వెళ్తా ఉంటే నాకు వెంటనే ఆ వ్యక్తి కాపాడుకోవాల్సిన హక్కు ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను అనేటువంటి ఒక వ్యక్తిని ఉన్నాను. నేను ఏంటంటే పలానా ఢిల్లీలో ఎవరో అమ్మాయితో తిరుగుతున్నట్టు ఒక పోర్ట్రే చేసుకునేటట్టు ఒక సీన్ క్రియేట్ చేసి ఒక ప్రెజెంటేషన్ వచ్చింది అనుకోండి, దానికి ఎంత ఇబ్బంది పడతాను నేను. నా క్లయింట్స్కి నేను సమాధానం చెప్పుకోవాలా, నా ఇంట్లో వాళ్ళకి సమాధానం చెప్పుకోవాలా, నా ఫ్రెండ్స్ అండ్ వాళ్ళకి సమాధానం చెప్పుకోవాలా. ఇట్స్ నథింగ్ బట్ ఎ క్రియేషన్. ఎంత మాడ్యులేషన్ వెళ్ళిపోతుందంటే నేను కాదు అని చెప్పుకున్నా సరే వినిపించుకునేటువంటి పరిస్థితి లేదు రేపు. ఒక్కొక్క హక్కు ఏంటంటే నా ఫిగర్ని ఇంకోళ్ళు వాడద్దు అని చెప్పి నేను డిమాండ్ చేసేటువంటి రైట్ వచ్చే వరకు వాడబోతారు, ఫ్యూచర్లో వాడబోతారు, వాడకుండా ఉండేటట్టు. ఒకవేళ ఆ మెటా కానీ లేకపోతే ఏ ప్లాట్ఫామ్స్లో ఉండేటువంటి ఏదైనా సరే దానిని నేను డిమాండ్ చేశాను. బ్లూజీన్ అని చెప్పి రకరకాల ఏ ప్లాట్ఫామ్స్ వచ్చినాయి, అన్నిటినీ కూడా నేను కంట్రోల్ చేసే రైట్ టు ప్రొటెక్ట్ మై సెల్ఫ్. దానికి నాకు ఒక ఆప్షన్ కావాలి. నేను అని చెప్పినప్పుడు ఏంటంటే ఇక్కడ చిరంజీవి గారే ఉన్నారు, రేపోతే నేనైనా అడగచ్చు, ఏ వ్యక్తి అయినా తను ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. మీరు ఉండేటువంటి ప్రొఫెషన్లో బలరాం గారు ఉన్నారు, బలరాం గారు ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. బలరాం గారు స్పీచ్లో ఒక రాజకీయ నాయకుడినో లేకపోతే ఒక స్పోర్ట్స్ మ్యాన్నో డైరెక్ట్గా విమర్శన చేసినట్టు క్రియేట్ చేసింది అనుకోండి, కాంట్రవర్సీకి వెళ్ళిపోతారు కదా బలరాం గారు. వెళ్ళిపోయినప్పుడు బలరాం గారు ఒక పర్సనాలిటీ అనేది తగ్గిపోతుంది కదా, దాన్ని ప్రొటెక్ట్ చేసుకునే రైట్ మనకు ఖచ్చితంగా ఉంటుందండి. అందుకని ఏంటంటే దీంట్లో చిరంజీవి గారు ఏంటంటే నన్ను వాడుకొని నా పేరు కంటే తన చిరంజీవి గారు అనేసరికి ఇట్స్ ఎన్ బిగ్ ఆర్గనైజేషన్ ఆర్ బిగ్ ఇన్స్టిట్యూట్ అని చెప్పచ్చు. దగ్గర ఆయన 40 సంవత్సరాలు 50 సంవత్సరాల నుంచి తీసుకొచ్చినటువంటి ఫేమ్ అంతా కలిపితే చిరంజీవి ఈజ్ నాట్ ఏ పర్సన్. ఆయన అనేక రకంగా పిలుస్తూ ఉంటారు, బాస్ అని పిలుస్తూ ఉంటారు, లేకపోతే చిరు అని పిలుస్తూ ఉంటారు, లేకపోతే అన్న అని పిలుస్తూ ఉంటారు. ఏ పేర్లు చెప్పినా సరే నాకు పాపులర్గా ఉండేటువంటి ఆయన పేర్లు పెట్టి ఏదైనా సరే మిస్యూజ్ చేస్తే దట్ కెన్ బి ఛాలెంజ్డ్. అది ఎప్పుడైతే ఈ ప్రొటెక్షన్ ఇచ్చిందో వాళ్ళు ఎవరు వాడటానికి వీల్లేదు. అండ్ ఆల్సో ఇది అన్నయ్య డాబా అని ఎవడో పెట్టాడండి, చిరు అన్న డాబా అని ఎవరో పెట్టారు, లేదా చిరు డాబా అని పెట్టాడు. చిరు డాబా అని పెట్టిన తర్వాత చిరంజీవి గారి సంబంధం ఉండదు. చిరంజీవి గారి సంబంధం లేకుండా చిరంజీవి గారు అక్కడ వెళ్ళి ఉంచుంటున్నారు. ఇప్పుడు ఆ డాబాలో ఏదైనా సరే ఫుడ్ అడల్టరేషన్ ఏమైనా జరుగుతుంది, ఏదైనా సరే ఎవరైనా ఆ ఫుడ్ తిన్న తర్వాత ఏదో హాస్పిటలైజ్ అవుతున్నారు, ఇప్పుడు నేమ్ ఎవరికి వస్తుందండి? డైరెక్ట్గా చిరంజీవి గారికి వెళ్ళిపోతుంది. నెగిటివ్ నేమ్ అని చిరంజీవి గారికి వస్తుంది. చిరంజీవి గారి దాని మీద ప్యాటెంట్స్ లేవు,
చిరంజీవి గారికి దానికి ట్రేడ్ లైసెన్స్ లేవు, దాంట్లో జరిగేటువంటి వంటకాలకు చిరంజీవి గారికి సంబంధం లేదు. కానీ వాళ్ళు పెట్టేసుకున్నారు, వాడుకుంటున్నారు. ఆ వ్యక్తి ఎవరైతే పెట్టుకున్నారో వాళ్ళు హైలైట్ అవ్వటం కోసం, వాళ్ళ బిజినెస్ సక్సెస్ అవటం కోసం. మీకు ఇప్పుడంటే కాస్త ఇప్పుడు ఊర్లో ఉంటా ఉంటే సిటీలో కాస్త తగ్గుతాయి, కానీ మీరు సిటీలో ఊర్లో ఎక్కడైనా చూస్తే కనుక ఒక 10 years బ్యాక్ ప్రతి సెలూన్ షాప్లోనూ కటింగ్ స్టైల్స్ ఉంటాయి. చిరంజీవి కట్ చేస్తున్నట్టు ఒక ఫోటో ఉంటుంది. వాడు దాన్ని మార్కెట్ చేసుకుంటున్నాడు, మార్కెట్ చేసుకుని బిజినెస్ చేస్తున్నాడు. ఆ చిరంజీవి గారికి ఎప్పుడు కట్ చేస్తామని అడుగుతూ ఉంటాడు. ఆడేదో కోతలు రాయలాగా ఏదో కోతలు చెప్పేస్తాడు, ఏదో నేను అక్కడ షూటింగ్కి ఇక్కడికి వచ్చినప్పుడు చేసేసాను. ఓ అయితే నాకు కూడా అట్లాంటిదే కట్టింగ్. అది చార్నాళ్ళు జనరేషన్ నడిచింది, ఎవరు పెద్దంత పట్టించుకోలేదు దాని గురించి, ఎందుకంటే ప్రతి వాళ్ళని క్లెయిమ్ చేయలేరు. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే దానిని సింకన్ చేసుకొని దానినే తీసుకొచ్చి నేను ఒక చిరంజీవి గారితో ఒక ఎక్కడికో నా బిజినెస్ గురించి ప్రమోట్ చేశారు అని ఏలో వచ్చేసింది. నేను అడ్వకేట్ని, పృథ్వీరాజ్ గారి దగ్గరికి వెళ్తే మీకు అద్భుతమైనటువంటి రిజల్ట్స్ వస్తాయి, ఏ కేసు అయినా పృథ్వీరాజ్ గారి దగ్గరికి వెళ్ళండి అని ఎవడైనా అని ఏ క్రియేట్ చేసింది అనుకోండి, చిరంజీవి గారికి సంబంధం లేదు అది. కానీ చిరంజీవి గారిని వాడేసుకుంటున్నాం.